హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను దేవిక. ఇప్పుడు మనతో పాటు అవుతున్నారు కే మాధవి, మోటివేషనల్ స్పీకర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్. మేడం అయితే మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు మేడంని అడిగి మనకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. ఎలా ఉన్నారు మ్యామ్? ఐఎమ్ ఆసమ్. మీరు ఎలా ఉన్నారు? సూపర్ మ్యామ్. మ్యామ్, మానసికంగా బాధపడుతున్న ఒక వ్యక్తి ఆ టైంలో అక్రమ సంబంధంలోకి వెళ్తే దాన్ని ప్రేమగా చూడాలా మ్యామ్, లేదా తప్పుగా చూడాలా? ఏదైనా అక్రమ సంబంధం అంటేనే తప్పు. టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే ఏదైనా జరిగినండి, ఎక్కడైనా ప్రాబ్లం ఉండండి. ప్రాబ్లం అంటే ప్రతి చోట ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాని సొల్యూషన్ తప్పకుండా తీసుకురావాలి. కానీ ఒక్క వ్యక్తి ఎవరికైతే డిప్రెషన్లో ఉన్నారో లేదా మానసికంగా ప్రాబ్లంలో ఉన్నారని చెప్పినప్పుడు అసలు దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి కారణాలు అతను తెలుసుకోవాలి. ఫస్ట్ తెలుసుకోకుండా ఇదే ప్రాబ్లం మళ్ళీ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అనుకోండి, అక్కడ కూడా అదే సేమ్ రావచ్చు కదా. ఎప్పుడొకప్పుడు మళ్ళీ వేరేది పెట్టుకుంటాడా? కాదు కదా. సో ఈ సొల్యూషన్ వాడి దగ్గర ఉంటుంది, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే దాని మీద వర్కౌట్ చేయరు, దాని మీద ఏం జరుగుతుందో తెలుసుకోరు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇది రైటా రాంగ్ అని కాదు ఇక్కడ సమస్య. అసలు సంబంధం పెట్టుకోవడమే ఆ వ్యక్తికి ఏమో అనిపించవచ్చు రైట్ అండ్ రాంగ్, ఆ అబ్బాయి కరెక్ట్ అనిపించవచ్చు, కానీ యాక్చువల్గా మన పాయింట్ ఆఫ్ వ్యూ ఒక రిలేషన్షిప్లో మనం మాట్లాడినప్పుడు అయితే ఎవరికైనా తప్పే. అబ్బాయి అంటే అమ్మాయి అంటే ఎవరైనా ఈ రిలేషన్లోకి వెళ్ళటం తప్పే. బికాస్ మనం ఒక రిలేషన్షిప్లో ఉన్నాం, ఒక బాండ్లో ఉన్నాం, దానికి ఎంతో రెస్పెక్ట్ ఇవ్వాలి. అలాంటప్పుడు మీకు ఆ పర్టికులర్ రిలేషన్లో మీకు అక్కడ వాల్యూ రావట్లేదు, ప్రాబ్లం ఉంటే కూర్చొని మాట్లాడడానికి ప్రయత్నించండి. కానీ చాలామంది ఏం చేస్తారు, ఆ ప్రాబ్లం నుంచి పారిపోవడానికి ఇలాంటి తప్పుదారులు ఎతుకుతూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది, లాస్ట్లో సేమ్ థింగ్, సేమ్ ప్రాబ్లం మే అక్కర్. బికాస్ ఆ అతనిలో ఉంటే ఇక్కడ ఏదైతే ప్రాబ్లం జరిగిందో ఆ అక్రమ సంబంధం కూడా జరగడానికి చాలా 100% ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు? బికాస్ దట్ పర్సన్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ దాట్. కాబట్టి అతను దాని మీద వర్క్ చేయాల్సిందే. కానీ చాలామంది ఏం చేస్తారు, దాని మీద వర్క్ చేయకుండా ఆల్టర్నేటివ్ ఏది ఉంటే బాగుంటుంది, ఇది హ్యాపీగా అనిపిస్తుంది కదా, దీంట్లో ఉన్నామంటే మేము ఐ కెన్ గెట్ అ ప్లెజర్ ఫ్రమ్ దిస్. దే ఫీల్ ఎమోషనల్ బాండ్ ఫ్రమ్ దాట్ పర్టికులర్ ఆ రిలేషన్షిప్ నుంచి. కానీ ఆ రిలేషన్షిప్ ఎక్కువ రోజులు ఉండదు. ఎందుకంటే న్యాచురలీ అతను తన మీద వర్క్ చేయట్లేదు కాబట్టి ఇదే ప్రాబ్లం అక్కర అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం అనుకునేది ఏంటంటే ఇది ఏం చేయాలి, దీనికి అది రైట్ ఆర్ రాంగ్ అని పక్కన పెడితే అసలు వాట్ హీ హ్యాస్ టు డూ ఫస్ట్. అలాంటప్పుడు ఆ వ్యక్తి తనకున్న ఎమోషన్స్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో గ్యారంటీగా వాళ్ళ పర్సన్ ఎవరైతే ఉన్నారో, తన పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో కూర్చొని మాట్లాడడానికి ప్రయత్నించాలి. ఇది నా బాధ కలిగిస్తుంది, నీ యాటిట్యూడో నువ్వు చేసే పని నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది, కాబట్టి నాకు చాలా బాధగా ఉంటుంది, నాకు ఇలాంటి దగ్గర కూడా నాకు లవ్ దొరకట్లేదు, నీతో నాకు ఒక ఎంపథెటిక్ ఫీలింగ్ రావట్లేదు, నువ్వు నీ ద్వారా నాకు హెల్ప్ కావాలి అని కోరాలి. లేదా పెద్ద మెంటర్స్, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర వీళ్ళిద్దరు కూర్చోపెట్టి మాట్లాడినప్పుడు కూడా ఈ సొల్యూషన్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ పేరెంట్స్ ఆర్ దేర్, ఫ్యామిలీ మెంబర్స్ విల్ బి దేర్, వాళ్ళు మాట్లాడతారు. కానీ ఇదంతా మాట్లాడకపోవడం వల్ల వాడికి ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ థింగ్, తనకి ఎమోషనల్గా ప్రాబ్లం ఉంటే ఇట్స్ ఓకే, కెన్ షేర్ విత్ హిస్ ఫ్రెండ్స్. వాళ్ళ ఫ్రెండ్స్తో హెల్ప్ తీసుకోవచ్చు, ఒక మెంటర్ హెల్ప్ తీసుకోవచ్చు, వాళ్ళ సొసైటీలో ఎవరైనా వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరైతే తనకు బాగా నమ్ముతారో తీసుకోవచ్చు. ఇంకోటి చాలా ఇంపార్టెంట్, ఇలాంటి వ్యక్తులు కౌన్సిలింగ్స్ క్లాసెస్ తీసుకోవాలి. ఓకే, కంపల్సరీ. ఎందుకంటే కౌన్సిలింగ్ క్లాసెస్ తీసుకున్నప్పుడు న్యాచురల్లీ వాళ్ళు ఏం చెప్తారంటే, ఇద్దరిని కూర్చోపెట్టి మాట్లాడినప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూర్చుంటారు కాబట్టి ఈ వ్యక్తిలో ఏంటి ప్రాబ్లం, ఆమెలో ఏంటి ప్రాబ్లం, వీళ్ళు మాట్లాడడం వల్ల వాళ్ళు కంపల్సరీ వాళ్ళు బ్రేక్అవుట్స్ అవుతారు, అంటే బ్రేక్ త్రూస్ అవుతారు. అంటే వాళ్ళు ఇప్పటిదాకా రిలేషన్షిప్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయో ఇద్దరు డిస్కస్ చేస్తారు. న్యాచురలీ కదా, వాళ్ళకి సొల్యూషన్ కావాల్సిందే. కాబట్టి వాళ్ళ లైఫ్లో ఆయన చేసిన తప్పులు, ఆవిడ చేసిన తప్పులు, ఇవన్నీ ఆ కౌన్సిలర్ దగ్గర మాట్లాడినప్పుడు గ్యారంటీ వీళ్ళిద్దరూ ఓపెన్ అయ్యారు. అక్కడ ఆయన ఏం చేసేదేం పని లేదు, అక్కడ కౌన్సిలింగ్ వెళ్తాం ఎందుకు, జస్ట్ మనం ఓపెన్ అయిపోతాం. అయ్యాక అప్పుడు నీ ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో దాని మీద వాళ్ళు వర్క్ చేయించి గ్యారంటీకి ఒక సొల్యూషన్ తీసుకొస్తారు. నౌ ఎండ్ ఆఫ్ ద డే ఆ సొల్యూషన్ ఇంతకు నచ్చింది, బాగుంది అంటే ఇద్దరు కంటిన్యూ చేస్తారు. అదర్వైజ్ దట్స్ బెటర్ థింగ్. ఇఫ్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, చాలా కష్టంగా అనిపిస్తుంది, ఏదో ప్రాబ్లంగా ఉంటే టేక్ అ బ్రేక్. నేను డైవర్స్ అన్నాను, టేక్ అ బ్రేక్ ఫర్ సమ్ టైమ్. కొన్ని రోజులు వాళ్ళిద్దరిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, కొన్ని రోజులు వచ్చి దూరంగా ఉండడం, ఏదో ఒకటి చేయొచ్చు, ప్లాన్ చేసుకోవచ్చు. అంటే డిపెండింగ్ అపాన్ ద కండిషన్. ఎందుకంటే ప్రతి ఒక్కదానికి డైవర్స్ ఈజ్ నాట్ అ సొల్యూషన్. ప్రతి ఒక్కరు డైవర్స్ అంటే ఒక్కసారి ఆలోచిస్తే మన దగ్గర చూసిన అందరి చుట్టుపక్కల చూడండి, అందరు హ్యాపీగా ఉన్నారా? అందరిలో ప్రాబ్లమ్స్ లేవా? అందరికి ఏదో ఒకటి ఉంటుంది కదా. న్యాచురల్లీ యూ హ్యావ్ టు సమ్వేర్ ఆర్ ద అదర్ మనకు అడ్జస్ట్ అవ్వాల్సిందే వస్తుంది. అంటే పక్కవాడి వ్యక్తిని ఎప్పుడైతే నేను యాక్సెప్ట్ చేసుకోగలుగుతానో, ఆ వ్యక్తిలో ఉన్న తప్పులు కూడా నేను యాక్సెప్ట్ చేసి నౌ దిస్ ఇస్ మై రిలేషన్, ఐ హ్యావ్ టు బి ఇన్ దిస్ పర్టికులర్ బాండ్లో ఉండాల్సిందే. నేను ఆ వ్యక్తిలో ప్రాబ్లం ఉంది, సో నేను ఏం చేసే బెటరు, అతన్ని యాక్సెప్ట్ చేయడం బెటరు. తనలో ఉన్న తప్పుల్ని నయం చేయలేకపోయినా చెప్తే చాలు, నీకు ఈ తప్పు నాకు బాధగా కలిగిస్తుంది, సో నువ్వు దీనికి ఏదైనా పని చేస్తే మన ఇద్దరం హ్యాపీగా ఉంటాం అని ఒక మాట చెప్తే అయిపోతుంది. అదర్వైజ్ యాక్సెప్ట్ దట్ పర్సన్ అండ్ హ్యావ్ యువర్ ఓన్ లైఫ్.
డిస్టర్బెన్స్ లేకుండా బతకడానికి ప్రయత్నించవచ్చు. కానీ చాలామంది దాన్ని ఏం తీసుకుంటారు, దాన్ని మాట్లాడుకోకుండా, పక్క వాళ్ళకి తెలియకుండా, వాళ్ళెవరితో కూడా ఏ హెల్ప్ తీసుకోకుండా తన మీద తను బ్లేమ్ చేసుకుంటూ తను బాధపడిపోయి, అరే ఇదే నాకే జరుగుతుంది, ఈ అమ్మాయి నాతో ఎందుకు ఇంత హ్యాపీగా లేకపోవటం, నాలో తప్పులు ఉన్నాయా, లేదా ఆమెలో తప్పులు తీయటమా, ఇలా తీసి వేరే వాళ్ళని దిల్ స్టార్ట్ లుకింగ్ ఫర్ అదర్ పర్సన్. ఈ ఎప్పుడైతే ఎక్స్ట్రా మెరిటల్ అఫేర్లో వెళ్తారో 100% మేబీ ఇఫ్ దట్ పర్సన్, మీరు అన్నట్టుగా ఆ వ్యక్తి కొత్తగా రీసెంట్లీ మ్యారీడ్ అయితే ఏదో ఒకటి, కానీ నిజంగా ఫ్యామిలీ పర్సన్ అయ్యి పిల్లలైతే అటు సొసైటీలో, అతని ఫ్యామిలీలో, పిల్లలకి అందరికీ ప్రాబ్లమే. ఎందుకంటే దీనివల్ల ఎవరు హ్యాపీగా ఉంటారు కదా. కొన్ని రోజులు ఆనందం, కొన్ని రోజులు సుఖం, బట్ సేమ్ ప్రాబ్లం రిపీట్ అయితే ఇద్దరి మధ్యలో నలిగిపోతాడు. దానివల్ల ఏమవుతుందో ఆలోచించండి. సో ఇలాంటి రిలేషన్షిప్స్ కంటే ముందు జస్ట్ సిట్ డౌన్ విత్ యువర్ పార్ట్నర్, క్లారిటీగా మాట్లాడుకోండి, తనకు ప్రాపర్ డెసిజన్ తీసుకోవడానికి ప్రయత్నించండి. అంటే ఒకప్పటి కాలంలో అంటే దంపతులు అంటే అసలు వేరు, అసలు అది వేరు. ఇప్పుడున్న జనరేషన్లో ఎట్లా అంటే ఊరికే గొడవలు కానీ ఇప్పుడు అక్రమ సంబంధాలు అవైతే కామన్ అయిపోయినాయి. సో అసలు దీనికి గల కారణాలు ఏంటి మేము అసలు? అంటే సేమ్ థింగ్, అప్పటికి ఇప్పుడు తేడా ఏం లేదు మేడం. ప్రాబ్లం ఏంటంటే ఎక్కువగా మనుషుల ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే, మనం ఒక మ్యారేజ్ జరిగినప్పుడు గ్యారంటీ ఎలా చెప్పేవాళ్ళు అంటే, అరే ఇది నీ బాధ్యత, ఇది ఈ బాధ్యత, అంటే ఆడవాళ్ళ బాధ్యత ఇది, మగవాళ్ళ బాధ్యత అని చెప్పేవాళ్ళు. తప్పులేదు దాంట్లో చెప్పడం. అంటే ఒక ఆడవాళ్ళు ఫ్యామిలీని ఎందుకు చూసుకోగలుగుతారు ఏంటంటే, వాళ్ళకి చాలా ఓపిక ఎక్కువ ఉంటుంది, ఫ్యామిలీని ఎలా తీసుకెళ్లాలో తెలుసు, ఒక ప్లానింగ్ స్ట్రక్చర్ తెలుసు వాళ్ళకి. మగవాళ్ళు సంపాదించి చేస్తారు అంతే, ప్రతి ఒక్క పని ఆడవాళ్ళు చేసేవాళ్ళు. అంటే దే యూస్ టు హ్యావ్ దట్ రెస్పాన్సిబిలిటీ. బట్ యాజ్ అ జనరేషన్ గ్రో అయినప్పుడు ఏమవుతుందంటే, ఆడవాళ్ళకి ఇద్దరికి ఈగోస్ స్టార్ట్ అయిపోయినాయి. అంటే అప్పుడు ఈగోలు ఉన్నాయి, ఇప్పుడు ఈగోస్ ఉన్నాయి. కానీ అప్పుడు ఏముండేవాళ్ళంటే ఆ ఈగోని తగ్గించేటట్టుగా ఆడవాళ్ళు బిహేవ్ చేసేవాళ్ళు. ఆ ఈగోస్ని వాళ్ళు తగ్గించడానికి రకరకాల పనులు చేసి వాళ్ళని ఎట్లాగో ఇంట్లో కొంచెం వర్క్స్ బ్యాలెన్స్ చేసుకోవటము, లేకపోతే వాళ్ళకి ఒక రకంగా సహాయం చేయటం, అవన్నీ జరిగేవి. ఇప్పుడు ప్రాబ్లం ఏమైపోయిందంటే, ఈ సొసైటీలో అవేర్నెస్ ఇంకో రకంగా వచ్చేసింది. అంటే నువ్వేం దేనికి తక్కువ, వాడు సంపాదిస్తే పెద్ద తోప. ఇక్కడ నేను సంపాదన మగవాళ్ళు ఆడవాళ్ళు గొప్ప చెడ్డ అనేమంటలేదు, అంటే ఇద్దరు సమానమని మాట్లాడుతున్నాం ఇక్కడ. కానీ మీ డ్యూటీస్ తెలుసుకోవాలని చెప్తున్నా. ఇప్పుడు మగవాళ్ళు కనగలుగుతారు, పిల్లల్ని కనలేరు, ఆడవాళ్ళే కనాలి. కాబట్టి ఇప్పుడు ఏమంటారు అంటే, మేము ఎందుకు కనాలి, వాళ్ళు కనకపోతే మేము కూడా కనకూడదు అన్నట్టు తయారైతే కష్టం కదా. అలాంటి రాంగ్ కంపారిజన్ చేయకూడదు. బట్ ఇప్పుడున్న ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు, ఇద్దరికి టైమ్ ఆఫ్ స్పేస్ కావాలి, ఇద్దరికి ఎంజాయ్మెంట్ కావాలి, ఇద్దరికి వాళ్ళ వర్కింగ్ ఎబిలిటీ బట్టి ఇద్దరిని అండర్స్టాండింగ్ కావాలి. బట్ ఇప్పుడు అది జరగకపోవడం వల్ల ఏమవుతుంది, జనాలకి ఈ ప్రాబ్లమ్స్ క్రియేట్ వస్తున్నాయి. మీరు అన్నట్టు ఇందాక ఈ ఎక్స్ట్రా మెరిటల్ అఫేర్స్ ఇవన్నీ ఎందుకు వస్తాయి? వెన్ యూ టేక్ దట్ రిలేషన్షిప్ యాజ్ అ బర్డన్. ద మెయిన్ థింగ్ ఈస్, మీరు ఒక కోరిక వస్తారు, ఏదో అనుకుని ఇక్కడికి వస్తారు, బట్ ఇప్పుడు ఏం జరిగింది అక్కడ, ఆ కోరిక అక్కడ తీరట్లేదు. కాబట్టి ఏమనుకున్నారు, ఒక ఎక్స్పెక్టేషన్తో వచ్చారు, ఆ ఎక్స్పెక్టేషన్ జరగకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అరే ఒక రిలేషన్షిప్లో ఉంటే స్టాప్ అదర్స్ ఎక్స్పెక్టేషన్స్, యూఆర్ ఇన్ దాట్ బాండ్. ఒక రిలేషన్లో వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఇద్దరిలో తప్పులు మంచివి ఉంటాయి, తప్పులుంటే మాట్లాడుకోండి, మంచిగుంటే అప్రిసియేషన్ చేసుకోండి. బట్ అది కూడా మనం చేయట్లేదు ఈ మధ్యకాలంలో, అవునా కదా? ఆలోచించండి. వైఫ్ అండ్ హస్బెండ్ పాపం భార్య కష్టపడి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక భర్త వచ్చిన వచ్చావా నువ్వు ఆ పని చేయనేస్తారు. అరే ఇద్దరం కష్టపడి ఇంటికి వచ్చాం, ఇద్దరు రిలాక్స్ అవ్వడానికి ఏమైంది, ఒకసారి కప్ ఆఫ్ కాఫీ హస్బెండ్ పెట్టిస్తే ఏం పెద్ద తప్పేం కాదు కదా అక్కడ. కానీ పెట్టిన వెంటనే ఏమవుతుంది, హస్బెండ్ వైఫ్ బాగానే ఉంటారు, మూడో వ్యక్తి ఉంటారు కదా, మగవాడు కదా వాడింటి తెచ్చేది, ఈ మాటలు స్టార్ట్ అవుతున్నాయి. సో ఆ జనరేషన్ మారాలి, ఈ జనరేషన్ కూడా మారాలి. బట్ ఇక్కడ నేను చెప్తున్నా 100% మగవాళ్ళు చాలా వరకు మారుతున్నారు. బికాస్ దే ఆర్ అండర్స్టాండింగ్ ద ఎఫెక్ట్. మీరు అన్నట్టుగా అంతగా మోస్ట్లీ థర్డ్ పర్సన్ వల్ల దెబ్బలాట్లు ఎక్కువ వస్తాయి. లేకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఆఫ్ అ మేల్. బికాస్ వాడు ఆఫీస్లో టెన్షన్స్ ఎక్కువైపోయి ఇంటికి వచ్చాక భార్య పని చేసే తనని చూసి కొంతమంది ఓర్చుకోలేకపోతూ ఉంటారు, అప్పుడు కూడా జరుగుతాయి. బట్ ద మెయిన్ థింగ్ ఇస్, సిట్ హ్యాపీగా కామ్గా కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటే తన తప్పులు తెలుసుకోవాలి. మెయిన్ ఇద్దరు తప్పులు తెలుసుకోవాలి. మేడం నా తప్పు ఏమైనా ఉందనుకోండి, యాజ్ అ వైఫ్గా నా తప్పులు నేను తెలుసుకోవాలి, హస్బెండ్గా నా తప్పు ఏమైనా తెలుసుకోవాలి. ఆ తప్పు తెలుసుకొని ఇద్దరు వర్క్ చేశారనుకోండి, రిలేషన్షిప్ బాగుంటాయి. బట్ నా తప్పుని ఎప్పుడు నేను కరెక్ట్ అని ప్రూఫ్ చేసినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ద మెయిన్ థింగ్స్, ఐఎమ్ రైట్, యు ఆర్ రాంగ్, ఐఎమ్ రైట్. ఈ పర్టికులర్ కన్వర్జేషన్ జరిగినప్పుడల్లా అంతే కామన్ అయిపోతుంది. ఇది పెద్దగా ప్రాబ్లం క్రియేట్ అయ్యి మీరు అన్నట్టుగా డైవర్స్ అవుతున్నాయి, లేకపోతే ఎక్స్ట్రా మెరిటల్ అఫేర్స్ అవుతూ ఉంటాయి. బికాస్ ఎక్స్ట్రా పర్సన్ న్యాచురలీ షోస్ దట్ లవ్. అవును, సంథింగ్ హ్యాపన్, సమ్ అట్రాక్షన్ విల్ బి దేర్, బట్ ఇట్ విల్ నాట్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. అలా అది కూడా ఒక ప్రాబ్లం వస్తుంది. మళ్ళీ ఇద్దరి మధ్యలో ప్రాబ్లమ్స్, అన్ని చోట ప్రాబ్లమ్ వస్తుంది. సో మెయిన్ థింగ్ ఇస్ కమ్యూనికేషన్ ఈజ్ ఇంపార్టెంట్, క్లారిటీ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ మెయిన్ థింగ్, ఒక ప్రాబ్లం వస్తే సొల్యూషన్ ఏంటని ఎతికితే బెటర్. అంతే, ప్రతి ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్స్ ఉంటాయి, బట్ మనం వర్క్ చేయాలి దాని మీద, అంతే. రైట్, చాలా చక్కగా చెప్పారు మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్.